ఇప్పుడు మీరు ఇందాక టూత్ పేస్ట్ గురించి మాట్లాడారు. టూత్ పేస్ట్ అని అది కావాలా ఇది కావాలా యాడ్ అని చెప్పేసి అన్నీ వచ్చేస్తున్నాయి. అది కాక ఇప్పుడు మౌత్ వాష్ వచ్చింది దానికి తోడు. ముందెప్పుడు మునపటి కాలంలో మౌత్ వాష్లు ఉండేవి కావు, టూత్ పేస్ట్లు ఉండేవి కావు. మీరు నాకు తెలిసి వాటర్ అనుకుంటా కదా టూత్ పేస్ట్. 4 years అయింది ఆపేసి, హ్యాపీ డేస్. ఏ గమ్స్ బాగా మసాజ్ చేసుకొని ఏదో పళ్ళప్పుడు ఏ బ్రాండ్ అయినా పర్వాలే అటు రుద్దేసి ఆ బ్రష్ ఇప్పటికి 2.5 years అదే బ్రష్ 1 minute బ్రష్ చేస్తా. వేపలు ఉంటే బెస్ట్, వేపలు సిటీలో దొరకవు కదా. సో ఆ బ్రష్ లైట్గా బ్రష్ నాలుగు క్లీన్ చేసుకుంటే అయిపోయింది. సూపర్గా ఉంది. ఇప్పుడు చెత్త దినమో నోటో వాసన లేదు, బాడీ వాసన లేదు. నేను ఇట స్మెల్ చూసి 4 రోజులు వేసుకొని స్మెల్ ఉండదు. సో ఇంక నాకే విసుకొచ్చి మారుస్తా షర్ట్. అంత అద్భుతంగా ఉంది. మన చెత్త తిరిగిపోతే బాడీ స్మెల్ ఎందుకు ఉంటుంది అంటే కొంతమందికి బాడీ వాటర్ అనేది కొంచెం ప్రాబ్లమే కొంతమందికి. బట్ ఎక్కువ మందికి వచ్చే స్మెల్ అంతా ఈ చెత్త తిని రిఫైండ్ ఆయిల్ ఫ్రైలు గీలు వేస్తే పాపం ఏదో రకంగా బయట తోయాలి కదా అది. అంతేగా. సో ఒంటికి రూపంలో దోస్తుంది సమ్మర్లో చెమట రూపంలో వస్తుంది, వింటర్లో ఒంటికి రూపంలో వస్తుంది. సో ఎట్లా ఉంటే బయటకు తోయాలి అది. ఇంకా ఈ వాటర్ కూడా చాలామంది 4 లీటర్లు తాగల 5 లీటర్లు తాగల అంటూ ఉంటారు. సమ్మర్లో డెఫినెట్గా బాడీ అడుగుతుంది ఎక్కువే తాగాల. వింటర్లో అంత అవసరం లే. సమ్మర్లో 3 లీటర్లు 4 లీటర్లు తాగి వింటర్లో కూడా 3 లీటర్లు 4 లీటర్లు తాగకపోతే ఏమైపోతామని తాగి వస్తూ ఉంది, ఒంటికి వస్తుంది, బాత్రూమ్ పోవాలంటే తాగినట్టు బయట పోవాలి కదా. సమ్మర్లో అయితే చెమట బయట వస్తుంది, ఆరిపోతా ఉంటుంది కానీ మనకు తెలియదు. యూరినల్స్ తక్కువ వస్తాయి. అందుకని సమ్మర్లో నీళ్ళు తాకపోతే మనకు ఒంటేలు ఎల్లోకి వస్తుంది, మంట పుడుతుంది, డిహైడ్రేషన్. దాని ముందర చెప్తాది అది పాపం కొంచెం దప్పి అవుతుంది, నోరు పెచ్చగడుతుంది, తాగురా అంటుంది. మనం ఎక్కడ తాగుతామో మనం ఇంకో కూల్ డ్రింక్ తాగుతాము, ఇంకో చెత్త తాగుతాము, ఇంకో బిస్కెట్ తింటాము. దప్పి అయితే కూల్ డ్రింక్ తాగుతాము, ఆకలి అయితే ఇంకోటి బిస్కెట్ తింటాము, ఇంకేదో చేస్తాము. ఇవన్నీ మనము బాడీ అడిగేదానికి నెగిటివ్గా చేస్తాను. అందుకని ఏం చేస్తుంది, ఒక నెల సంవత్సరం చెప్తుంది, తూపోరాన్ని వదిలేస్తుంది, చెప్పదు. ఇంకా అంటే నార్మల్గా చెప్పదు, దప్పైతే అని చెప్పదు, పిడచకట్టుకుని చెప్పదు. ఒంటేలు మంట చెటక పోస్తుంది, అప్పుడు బుర్ర మంటనన్నా తాగుతావు కదా. సో అట్లా కూడా చెప్తుంది. అంత స్టేజ్ వచ్చేప్పటికి కిడ్నీలు ఫెయిల్ అవుతాయి నీళ్ళు తాగకపోతే. అందుకని డాక్టర్ అందరూ నీళ్ళు తాగంటారా అంటా ఉంటారు. సో నీళ్ళు తాగని డాక్టర్లు చెప్పాలా. ఏ జంతువుకైనా దాని అమ్మ పెంచిపోయి నువ్వు నీళ్ళు తాగు, నువ్వు ఇద్దరు నువ్వు చెప్తాదా. కోకో అంటుంది, అది తింటే తెలుసు. ఆవు గడ్డి తింటాను, దూడ గడ్డి తింటుంది. సో బేసికలీ నేర్చుకుంటుంది. 2 సంవత్సరం తర్వాత పాలు తాగాలని వస్తే తంతది, పోయి గడ్డి తిను అంటుంది. కోడి కూడా కొడుతుంది, ఇట్లా ముక్కుతో కొడుతుంది, తినిపో నా దగ్గరికి వచ్చావేమి. నేర్పించేటప్పుడు తిండి పెడుతుంది, చేసేటప్పుడు పొమ్మంటుంది. ఇది కామన్ సెన్స్. ఇప్పుడు మనము ఎన్ని ఏళ్ళైనా ఇప్పుడు మీరు నన్ను అడుగుతా ఉంటారే ఏం తినాలని చెప్పండి. ఇది పెద్ద జోక్గా ఉండలా. ఏం తినాలని నేను చెప్పేది ఏంది, మనకి ఇన్ని బుక్కులు ఉన్నాయి, ఇన్ని చదువుకున్నాము, చిన్నప్పుడు ఇన్ని ఆలోచించినాము. మన ఇంట్లో ఏం తింటే ఏం జరుగుతుంది అబ్జర్వ్ చేస్తూ ఉండము. ఎక్కువ రైస్ తిని ఒబేస్ అవుతూ ఉండము, షుగర్లు వస్తాయని అని చెప్తా ఉండరు. ప్రాసెస్డ్ ఫుడ్ తిరిగితే మంచిది కాదు, కూల్ డ్రింక్స్ మంచిది కాదని చెప్తానే ఉన్నాము. రాత్రి లేట్గా మేలుకొని పొద్దున్నే లేట్గా లేచేది కరెక్ట్ కాదని చెప్తా ఉన్నాము. సన్సెట్తో పాటి మన ఆలోచనలు కూడా తగ్గిపోయి ఈవినింగ్ అయ్యేటప్పుడు సైలెంట్ అయిపోవాలి, బోత్ మైండ్ అండ్ బాడీ. ఈవినింగ్ 6 గంటలకు తినేసి 7:30 గంటలు బెడ్ ఎక్కితే ఆ వచ్చే 4-5 గంటల నిద్ర సూపర్, ఫస్ట్ న్యాప్ అంటారు. బ్రెయిన్ రిజెనరేట్ అయిపోతుంది. నేను చూసిన అట్లా నా ఓన్ దీనికి. సో అప్పుడు నిద్ర వస్తూ ఉంటే ఆపి చేసి మళ్ళీ ఏదో చేసి మళ్ళా అప్పుడు పార్టీకి 10 గంటలకు పోయి హోటల్కి అప్పుడు పొట్టలో వేసి ఇంత బిర్యానీలు 1 గంటకు వచ్చి పడుకొని ఏం చేయాలరా ఈ ఫుడ్ అంతా నేను అని అది అడిగితే దాన్ని మళ్ళీ ఒక జలసిల్లో ఏందో వేసి అదంతా కన్వర్ట్ చేసి ఇట్లా దొరికి అట్లా దొరికి నిద్ర పట్టక ఎట్లా లైఫ్ని అంత బాధ పెట్టుకుని నాకు రోగాలు బాగా లేకుండా చేసి స్వామిని దేవుడిని వేడుకుంటే దేవుడే నువ్వు చేసేది తప్పుడు పనులన్నీ దేవుడు ఏం చేస్తాడు, ఆయన నాకెందుకు క్యాన్సర్ తెప్పించినావు అంటే ఆయన తెప్పించినాడా, నువ్వు ఈ 30 ఏళ్ళు కష్టపడి క్యాన్సర్ తెచ్చుకున్నావు, ఆయన ఏం చేస్తాడు దానికి. Like and subscribe Eagle Health and Beauty.